అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యూఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఇంతకుముందు ఆమెతో గడిపిన క్షణాలు ఆమె స్పర్శ అతని శరీరం మీద నుండి పోను అని మారం చేస్తుంటే తెలియకుండానే అతని ఒళ్ళు వేడెక్కింది. ఎవరి వల్ల అతను అంతలా డిస్టర్బ్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం దక్షిత వల్ల అతనికి కొత్త కొత్త అనుభూతులు ఎదురవుతుంటే చిరాగ్గా అనిపించి ఆ వేడిని తగ్గించుకోవడానికి డ్రాలో ఉన్న సిగరెట్ ప్యాకెట్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు. అలా ప్యాకెట్ మొత్తం ఫినిష్ చేసే వరకు అతని బ్రెయిన్ అతని బాడీ కూల్ అవ్వలేదు. అప్పటికి కూడా ఆమె నుండి వచ్చే అరోమా అతని ఒంటి మీద జీవంగానే ఉంది. ఆమె గాలి కూడా నచ్చదు అతనికి. కానీ ఎందుకు ఆ స్మెల్ అతని నుండి దూరం అవ్వట్లేదు? ఆమె స్పర్శ కూడా ఎందుకు మర్చిపోలేకపోతున్నాడో? అసలు ఆమెంటనే అసహ్యం కదా. ఆమెను ఎందుకలా టచ్ చేయాలనిపించింది? ఆమెను టచ్ చేస్తుంటే ఫీలింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఏ హీరోయిన్తో ఎంత క్లోజ్గా ఉన్న సెక్స్ ఫీలింగ్స్ రాలేదు. బట్ ఫస్ట్ టైం అలాంటి ఫీలింగ్స్ రావడం, ఆమెతో ఇంటిమేట్ అవ్వాలి అనిపించడం, అదే కొత్తగా అనిపిస్తోంది అతనికి. కానీ చాలా చిరాకొస్తోంది. నేను తనతో ఇంటిమేట్ అవ్వడం ఏంటి? తనంటే నాకు అసహ్యం. కానీ ఎందుకు ఇలా అనిపిస్తోంది? స్టిల్ ఆమె నుండి వేరే గంట అవుతోంది. ఇప్పటికీ కూడా ఆమె స్పర్శ నన్ను వదలను అంటోంది. ఆమె మీద ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఆమెతో కలవాలి అన్న కోరిక మాత్రం బలంగా కలుగుతోంది. అస్సలు నచ్చట్లేదు ఆ ఫీలింగ్ అతనికి. ఎంత మర్చిపోవాలన్న ఆ ఫీలింగ్ అస్సలు అతని మైండ్లో నుండి పోవట్లేదు. లోపలికొచ్చిన అతనికి తడిబట్టలతో వాష్రూమ్ నుండి బయటకొచ్చింది దక్షిత. వణుకుతూ నిలబడింది. ఆమెను చూసి నొసలు చిట్లించి, ఏంటి ఇంకా నా రూమ్లోనే ఉన్నావా? పో బయటికి అంటూ అరిచాడు. ఇక అతని అరుపుకి బాధగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే చిటికేశాడు. ఏంటి ఇలాగే బయటకెళ్తావా? చూపించడానికి నీకు సిగ్గు లేకపోయినా చూసేవాళ్ళు చాలా సిగ్గుపడతారు అని వెటకారంగా అంటుంటే తల తిప్పి అతన్ని కోపంగా చూసింది. ఏంటి కోపం వస్తుందా? నేను చెప్పేది నిజమేగా, కోపం దేనికి అంటుంటే అతని మాటలకి పౌరుషంగా దగ్గరికొచ్చి, ఏ నన్ను చూసి మీరు టెంప్ట్ అయ్యారన్నమాట. అందుకే ఇలా మాట్లాడుతున్నారు కదా హీరో సార్ అంటూ పక్కన హ్యాంగింగ్కి ఉన్న టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఆమె అలా వెళ్తుంటే ఇంత ధైర్యం దీనికి? నా వాష్రూమ్ని యూజ్ చేసుకుంటుందా? ఎయ్ డస్కి, డోర్ తీయవే. ఒక 2 మినిట్స్ ఆగండి సార్. ఎందుకంత ఆవేశపడుతున్నారు? తీస్తావా నేనే తీసుకొని లోపలికి రానా అంటుంటే అటువైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. కోపంతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికెళ్ళాడు. ఎదురుగా పాపని చూసి అతని కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి. టవల్లో కనిపించింది. చాలా సెక్సీగా ఉంది. అతన్ని చూసి సైడ్ స్మైల్ చేస్తూ అతని భుజం మీద చెయ్యి వేసి వెనక్కి నెట్టి అక్కడి నుండి బయటకు రాగానే ఆమె టవల్ పట్టుకున్నాడు. ముందుకు అడుగేస్తున్న డస్కీ అక్కడే ఆగింది. ఏంటి డస్కీ, నా టవల్ని టచ్ చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడు ఈ టవల్ని ఒంటి మీద నుండి జారిపోతుంది. అప్పుడేం చేస్తావు? బయటకి ఎలా వెళ్తావు అనగానే గట్టిగా పట్టుకొని వెనక్కి తిరిగి చూసి, ఒక అమ్మాయిని ఇలా ఏడిపించడానికి కొంచెం కూడా ఏమనిపించట్లేదా సార్? ఏమనిపించాలి? నిన్ను ఏడిపించడానికి ఏదైనా ఫీలింగ్ అనిపించాలా? ఏంటోనే డస్కీ, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ అనిపించట్లేదు. నిన్ను ఇలా ఏడిపిస్తుంటే చాలా హాయిగా అనిపిస్తోంది. దీన్నే శాడిజం అంటారు సార్. అంటే నన్ను శాడిస్ట్ అని ఇండైరెక్ట్గా తిడుతున్నావా? అయ్యో, మిమ్మల్ని తిట్టే అంత ధైర్యం నాకెక్కడిది సార్ అని అతని చేతిలో ఉన్న టవల్ని మాటల్లో పెట్టి లాక్కోవాలని చూస్తుంటే బాబేమైనా తెలివి తక్కువవాడా? మెల్లగా ఇలా అని లాగాడు. అంతే టవల్తో సహా వచ్చి అతని గుండెలకి తాకింది దక్షిత. మెత్తటి టెడ్డీబేర్లా ఉన్న ఆమె యవ్వనగిరులకి అతని ఒళ్ళు జల్లుమంటుంటే అప్పటి వరకు కాస్త చల్లారిన అతని శరీరం మళ్ళీ ఆమె టచ్తో వేడెక్కుతుంటే కళ్ళు మూసుకొని అసహనంగా ఆమెను దూరం నెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పాపం, ఏంట్రా ఇది, దాన్ని అలా నెట్టేశావు? కింద పడి కెవ్వున కేక పెట్టింది దక్షిత. శాడిస్ట్ బావా, ఇలాంటి ఫీలింగ్లెస్ ఫెల్లోని ఎలా కన్నావత్తా అని ఏడుపు మొహంతో గోడని సపోర్టుగా పట్టుకొని లేచి అక్కడి నుండి బయటకెళ్తుంటే డోర్ ఎంతకీ ఓపెన్ అవ్వలేదు. సార్, డోర్ ఓపెన్ చేయండి అనింది. ఆమె మాటలు ఏం పట్టనట్లు ఎటో చూస్తున్నాడు. సార్ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి, నేను డ్రెస్ మార్చుకుంటాను. అంతసేపు అంత చల్లటి వాటర్లో ఉండడం వల్ల ఆమె బాడీ షివర్ అవుతుంటే వణుకుతూ అడిగింది. ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్గా అడుగుతుంటే తలెత్తి ఆమెను చూశాడు. ఓపెన్ చేయండి అనింది. ఇంతకుముందు బలుపు చూపించావు,
ఇప్పుడేంటి అంత రిక్వెస్ట్ చేస్తున్నావు? నేనేం బలుపు చూపించలేదు. మీరే నన్ను అనవసరంగా ఇన్సల్ట్ చేస్తున్నారు. ఏంటి? నోరు బాగా పెరిగిపోతోంది. నీ ఒళ్ళు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ముందు ఆ ఎక్స్పోజ్ చేయడం మానేసి పో ఇక్కడి నుండి అంటూ డోర్ ఓపెన్ చేయగానే ఆ టవల్తో తన రూమ్కి ఎలా వెళ్ళాలి అనుకుంటూనే ఒక్కో అడుగు వేస్తూ బయటకెళ్తున్న దక్షితని చూసి చిటికేశాడు. అక్కడే ఆగిపోయింది. మళ్ళీ డోర్ క్లోజ్ అవ్వడంతో సిగ్గు లేకుండా టవల్తోనే ఇల్లంతా తిరుగుతావా అన్నాడు. మరేం చేయాలి సార్? నా డ్రెస్ నా రూమ్లో ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ టవల్లో నువ్వు బయట కాలు పెడితే కాళ్ళు విరగ్గొడతాను అని దర్జాగా కాలు మీద కాలేసుకొని అతని పని అతను చేసుకుంటుంటే, ఇదేంటి డ్రెస్ లేకుండా నా డ్రెస్ని ఎలా వేసుకోను? ఇక్కడ నుండి బయటకు వెళ్ళకూడదు. నా డ్రెస్ వేసుకోవాలి. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఏదో ఐడియా వచ్చిన దానిలా మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేసి దక్ష్ డ్రెస్ తీసుకొని మెల్లగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంటే లేచి దక్షిత ఎదురుగా నిలబడి ఏంటది అన్నట్లు సైగ చేశాడు. ఇది మీ డ్రెస్సే సార్. ప్లీజ్ నేను ఇక్కడ నుండి వెళ్ళడానికి ఈ డ్రెస్ వేసుకొని వెళ్తాను సార్. ప్లీజ్ అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతుంటే పళ్ళు కొరుకుతూ నా డ్రెస్ని టచ్ చేయడానికి ఎంత ధైర్యమే అని జుట్టు పట్టుకోబోతే అతని చేతిని దూరం నెట్టి అక్కడి నుండి టక్కున డ్రెస్సింగ్ రూమ్కి పరిగెత్తింది. అదే ప్రాసెస్లో ఆమె ఒంటి మీద ఉన్న టవల్ని పట్టేసుకున్నాడు దక్ష్. టక్కున పరిగెత్తి డోర్ వేసుకుంది దక్షిత. ఆ టవల్ మాత్రం అతని చేతిలోనే ఉంది. ఛీ డర్టీ డస్కి, డోర్ తెరవే అంటూ డోర్ మీద ట్యాప్ చేస్తున్నాడు. ఇక టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని 2 మినిట్స్లో డోర్ ఓపెన్ చేసి ఎందుకు సార్ అంతలా గింజుకుంటారు? ఒక అమ్మాయి బాధని అర్థం చేసుకోలేరా అంటుంటే ఆమెని అలాగే చూస్తున్నాడు. కొత్తగా కనిపించింది అతని కళ్ళకి. తనని చూసి తన చేతిలో ఉన్న టవల్ని ఆమె మొహం మీదకి విసిరికొట్టి ఈ టవల్, ఈ డ్రెస్ నావి, నా వస్తువులని ఎందుకు ముట్టుకున్నావే అంటుంటే అతని కాలర్ పట్టి దగ్గరికి లాక్కొని మీరు నన్నెందుకు ముట్టుకున్నారు? అందుకే మీ వస్తువులని నేను ముట్టుకున్నాను. తప్పేంటి? నీట్గా వాష్ చేసి ఇస్తాను. గింజుకోకండి. నేనంటే అసహ్యం అనుకుంటూనే నా దగ్గరకు వస్తున్నారు. మీ మనసులో ఏముందో ముందు అది తెలుసుకోండి. మీకొక క్లారిటీ లేదు. చెప్పే మాటలు ఒకలా ఉంటే మీ బిహేవియర్ ఇంకోలా ఉంది అని అతని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది దక్షిత. ఆమె వెచ్చటి ఊపిరి ఆమె మాట్లాడుతున్నప్పుడు అతని ఫేస్కి తగిలి ఒకలాంటి పరవశానికి లోనవుతే సడన్గా మోగింది మొబైల్. ఎవరబ్బా ఈ శాల్తీ? మంచి మూడ్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేశారు. ఇక ఇక్కడ బాబుని వదిలేసి పాప దగ్గరికి పోదాం. కిందకొచ్చిన దక్షిత తన బావ డ్రెస్లో ఆమె అద్దంలో చూసుకుంటూ చాలా మురిసిపోతోంది. అతని డ్రెస్ ఆమె శరీరాన్ని తాకుతుంటే అతన్ని హత్తుకున్నట్లే అనిపిస్తోంది. ఆ ఫీల్ ఎంత బాగుందో. డ్రెస్ని తడుముకుంటూ అలాగే 2 చేతులతో అలా హత్తుకొని కళ్ళు మూసుకుంది. దక్ష్ని హత్తుకున్నట్లుగా అనిపిస్తుంటే ఇక చాలాసేపు చల్లటి నీళ్ళల్లో ఉండేసరికి లోపల నుండి వణుకు వచ్చేస్తుంటే ఆ డ్రెస్ మార్చుకోవాలని అనిపించకపోతే అలాగే కిచెన్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ డ్రెస్లో ఇలా చూస్తే ఆయన గారు ఎంతలా ఎగిరిపడతారో. పడితే పడని, ఎలా పడ్డా నా మీదే కదా పడేది అనుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ కాఫీ పెట్టుకొని దక్ష్ రూమ్కి తీసుకెళ్తుంటే హడావిడిగా బయటకు వస్తూ కనిపించాడు. సార్ అని పిలవబోతుంటే పట్టించుకోకుండానే టెన్షన్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు దక్ష్. అతను ఎందుకలా వెళ్తున్నాడో అర్థం కాక చూస్తూ ఉండిపోయింది. సార్ అని పిలుస్తున్నా వినిపించుకోలేదు. ఎక్కడికి వెళ్తున్నారు అంత కంగారుగా అని ఆలోచిస్తూ కిందకెళ్ళింది. వెట్గా ఉన్న హెయిర్ని ఆరబెట్టుకోవడానికి టవల్ విప్పిన దక్షిత ఆమె హెయిర్ని చూసి వావ్ అనింది రంగమ్మ. అస్సలు గమనించలేదు రంగమ్మ అక్కడికొస్తుందని. అందుకే ఆమె హెయిర్ని మొత్తంగా విప్పేసింది. అంతసేపు వాటర్లో నిలబెట్టేసరికి విగ్గు లోపల ఉన్న హెయిర్ కూడా తడిగా మారడంతో తను వెళ్ళేది చూసి ముడిపెట్టిన టవల్ని విప్పేసింది. అదే టైంకి రంగమ్మ బయటకొచ్చింది. అసలేంటమ్మా నీ జుట్టేంటి అంత పెద్దగా ఉంది? ఎన్ని రోజులు చాలా చిన్నగా కనిపించింది కదా అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక చేతులు తడుముకుంటూ అది పినిగారు అని తప్పు చేసిన దానిలా తల కిందకి దించగానే ఆమె చుబుకం పట్టి పైకి లేపుతూ నిజం చెప్పు, మీకు ఈ ఇంటికి ఏదైనా సంబంధం ఉందా అని అడిగింది రంగమ్మ. ఆమె ప్రశ్నకి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది దక్షిత. ఇక్కడ దక్ష్ హడావిడిగా హాస్పిటల్ ముందు కారాపి
లోపలికెళ్ళాడు. ఇక ఐసీయూలో ఉన్న శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి, డాడ్ సడన్గా ఏం జరిగింది అని కంగారుగా అడుగుతుంటే, ఏమో నాన్న, మెట్లు దిగుతుండగా సడన్గా గుండెల్లో నొప్పి మొదలైంది. మన వాళ్ళు అలర్ట్ అయ్యి నన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు అని చెబుతుంటే, ఇప్పుడు ఎలా ఉంది డాడ్? పర్వాలేదు, ఇంజెక్షన్ ఇచ్చారు, కాస్త తగ్గింది. అవునా, నేను ఇప్పుడే వస్తాను అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు దక్ష్. మా డాడ్కి ఎలా ఉంది డాక్టర్? మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్గానే ఉంది. ఇది మొదటిసారి హార్ట్అటాక్ రావడం, ఇంకోసారి వస్తే అని ఆగిపోయింది. తనకేం కోరికలున్నాయో అవి తీర్చండి. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంచండి. ఇంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పింది డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, మా డాడ్ బ్రతకాలి అంటుంటే, మీకు అర్థమవుతుందా దక్ష గారు? మీరు ప్రపంచంలో ఎక్కడికి తీసుకెళ్ళినా మీ నాన్నగారు బ్రతకరు. ఇక ఉన్నన్ని రోజులు హ్యాపీగా చూసుకోవడమే అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. తండ్రి దగ్గరికి వెళ్ళిన దక్ష బాధగా అతని పక్కన కూర్చుంటూ తన చెయ్యి పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. డాక్టర్ ఏమనింది నాన్న? నేను బ్రతకను అని చెప్పిందా డాడ్ అన్నాడు బాధగా. పోతాను అన్న బాధ నాకేమాత్రం లేదు, కానీ నీకు పెళ్లి చేయకుండానే పోతానేమో అన్న బాధ ఉంది అంటుంటే తలెత్తి తండ్రిని చూశాడు. అవును నాన్న, నువ్వు పెళ్లి చేసుకుంటే చూసి హాయిగా వెళ్ళిపోతాను, పెళ్ళికి ఒప్పుకోరా అని అడుగుతుంటే దక్ష్ ఏమని సమాధానం చెబుతాడు? ట్విస్ట్ బాగుందా? నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.